హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. కాళ్లలో సిరల వాపు వ్యాధి బోధకాలు చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అది వచ్చిన తర్వాత ఆ పెయిన్తో కనీసం నిలబడలేం కూడా. మరి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా? ఇవి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీ సమస్యను పరిష్కరించడానికి, ఒక సొల్యూషన్ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజా వి కొప్పాల, ఏవిఎస్ హాస్పిటల్స్, హైదరాబాద్ నుండి. రాజుగారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, అసలు వేర్కోస్ సమస్యకు కారణం ఏంటండి? అధిక బరువా, జన్యుపరమైన సమస్యల కారణమా, లేకపోతే ఎక్కువసేపు నిలబడడం వలన? మూడు అని చెప్పుకోవాలి. బేసిక్గా మోస్ట్ కామన్ హవెవర్ అంటే వారికోస్ వెయిన్స్ రావడానికి అతి మోస్ట్ కామన్గా మనం జన్యుపరమైన కారణం. అంటే వంశపారంపర్యంగా కొంతమంది ఫ్యామిలీస్లో కొంతమందిలో ఈ వెయిన్స్ అలా ప్రబలిపోతూ ఉంటాయి, అలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. పోతే ఇది కొంచెం ఒకసారి ఈ వారికోస్ వెయిన్స్ ఆరంభమైనాక ఈ వారికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత మాత్రం ఎక్కువగా నిల్చొని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళలో లేదా ఎక్కువ నిల్చొని ఉండటం వల్ల చూస్తాం. అదేవిధంగా ఈ వారికోస్ వెయిన్స్ బాగా లావుగా ఉండే వాళ్ళలో కూడా చాలా అధికంగా చూస్తాం. అండ్ ఇవి రెండు కూడాను ఏంటంటే ఇక్కడ మెయిన్ అర్థం చేసుకోవాల్సింది, నేను లావు తగ్గిపోతే వెయిన్స్ తగ్గిపోతాయా, నేను నిల్చునే జాబ్ మానేస్తే వెయిన్స్ తగ్గిపోతాయా అని అనుకుంటారు. అలా తగ్గవు. ఇవి రావడానికి కారణం నేను ఇందాక చెప్పినట్టుగా 95% మందికి ఇది వంశపారంపర్యంగా జనువుల ద్వారా వస్తాయి. కాబట్టి మీ నిల్చునే జాబ్ మానేసినంత మాత్రాన, లేకపోతే లావుగా ఉండేవాళ్ళు సన్నగైతే మాత్రాన అవి ఆటోమేటిక్గా తగ్గిపోవు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జెనెటిక్ రీజన్స్ వల్ల ఈ వారికోస్ వెయిన్స్ రావటం అనేది 16 to 30%, 16 నుంచి 30% మందిలో ఈ వారికోస్ వెయిన్స్ ఉంటాయి. అంటే 1/3 ఆఫ్ ఇండియన్ పాపులేషన్, 1/4 to 1/3 ఆఫ్ ఇండియన్ పాపులేషన్కి వారికోస్ వెయిన్స్ ఉంటాయి. ఇది చాలా కామన్ ప్రాబ్లం. మనం చూసామంటే కళ్ళలో వచ్చే క్యాట్రాక్ట్, ఈ వ్యాధులన్నిటికన్నా కూడా ఈ వారికోస్ వెయిన్స్ చాలా మోర్ ఫ్రీక్వెంట్ ప్రాబ్లం అనమాట. దీనికి సరైన డిటెక్షన్ ఇంకా సరిపోదు, దీని మీద అవేర్నెస్ ఇంకా చాలా తక్కువగా ఉంది. అండ్ ఇది కరెక్ట్గా ట్రీట్ చేసే హాస్పిటల్స్ యొక్క సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని చెప్పుకోవాలి. సార్, ఇప్పుడు వారికోస్ వెయిన్స్ అనేవి మందులు వాడుతూ ఉంటారు, స్టాకిన్స్ వేసుకుంటూ ఉంటారు. వీటి వల్ల నిజంగా తగ్గుతుందంటారా? రైట్. సో చాలామందికి ఏంటంటే ప్రతి వ్యాధికి ఒక మందు ఉండాలి అనేది ఒక ఆలోచన. ఏ వ్యాధి అయినా ఒక 5-6 రకాల మందులు, 10 రకాల మందులు తీసుకుంటే తగ్గిపోతుంది అని ఒక టైప్ ఆఫ్ బిలీఫ్ ఉంటుందన్నమాట. అది కొంచెం తప్పని చెప్పుకోవాలి. ఈ వారికోస్ వెయిన్స్లో యాక్చువల్గా ఇవి తగ్గించే మందులు అంటూ పెద్దగా లేవు. ఈ డాఫ్లాన్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటే 3 నుంచి 5% వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో దీనికి నేను అదే వస్తారు పేషెంట్స్, దీనికి పెద్దగా మందులు లేవు అంటే, మరి మా ఇంటి దగ్గర వెళ్ళిన డాక్టర్ 10 రకాల మందులు రాశారు, మీరు రాయలేకపోతున్నారు ఏంటి అంటే, ఆ మందులకి ఎటువంటి ప్రయోజనం లేదు సరి కదా. ప్రతి మందు మనం తీసుకునే ప్రతి ట్యాబ్లెట్ ఒక ఫార్మ్ ఆఫ్ కెమికల్. ఓకే, సో ఆ కెమికల్ మనం తీసుకున్నప్పుడు దానికి అవసరం ఉంటే తప్పు లేదు, కానీ అవసరం లేకుండా ఏదైనా మంచిదే తీసుకుంటే మంచి పని అయిపోతుంది అని ఏదో ఒక భావంతో తీసుకోవడం అనేది చాలా పొరపాటు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ వస్తాయి. వాటి వెళ్తాయి కిడ్నీ డ్యామేజ్, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలకి దారితీస్తుంది. ఇదొక వంతు అయితే, ఇంకో వంతు ఏంటంటే చాలామంది వెరికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు ఈ వెయిన్స్ కాళ్ళు బాగా నల్లపట్టడం, ఉబ్బిపోవటం, కాలంతా బాగా పెయిన్ రావడం జరుగుతాయి. దీనికి రకరకాల ఆయింట్మెంట్లు, క్రీములు రాస్తారు. అది ఇంకా నష్టం ఇంకా ఎక్కువ కాజ్ చేస్తాయి. ఈ క్రీమ్స్, ఆయింట్మెంట్స్ అన్నింటిలో కూడాను స్టీరాయిడ్స్ ఉండటం వల్ల తాత్కాలికంగా ఆ దూరం తగ్గినట్టున్నా కూడా అది లాంగ్ టర్మ్లో ఏంటంటే అక్కడ రోగ నిరోధక శక్తి బాగా తగ్గించేసి ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్కి, వేరే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా దారితీస్తుంది. సో ఇది చాలా దురదృష్టకరమైన అలవాటు. సో ఇది బేసిక్గా ఈవేళ షోలో ఏదైనా పాయింట్ నోట్ చేసి రాసుకోవాలంటే, మీరు కాళ్ళకి దయచేసి ఎటువంటి ఆయింట్మెంట్స్, క్రీమ్స్, కొబ్బరి నూనెలు, ఇంటి చిట్కాలు, పసుపు ఇట్లాంటివి ఏవి కూడా రాయకండి. వెరికోస్ వెయిన్స్ దీనివల్ల తగ్గసరిగా ఇంకా అధికమైపోతుంది. అండ్ లాస్ట్ ఏంటంటే సాక్స్లు, ఇందాక మీరు చెప్పినవి, సాక్స్ల వల్ల కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది. ప్రతిరోజు వేసుకుంటే కాస్త తేలిక అవుతాయి, బట్ అది ఓన్లీ ఎర్లీ స్టేజ్లో పనిచేస్తాయి. చాలామందికి సాక్స్ వీలు పడదు. బయట ఇవాళ 40 డిగ్రీల టెంపరేచర్ ఉంది. సో దానివల్ల ఎటువంటి సాక్స్లు వేసుకున్నా కూడా తగ్గే అవకాశం లేదు. ఓకే, ఒక కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుండే, మల్లయ్య గారు. చెప్పండి మీ ప్రాబ్లం. నమస్తే అమ్మా, డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి గారు. సార్, నేను మన దగ్గరికి వచ్చాను, టెస్ట్ చేశారు. వెరికోస్ వెయిన్స్ 2 కాళ్ళల్లో ఉన్నాయని చెప్పారు. పెద్ద స్వెల్లింగ్ ఏం లేదు, ఒక దగ్గర ఒక నరము చిన్న స్వెల్లింగ్ ఉంది పాదం మీద. అయితే నాకు ఒక డౌట్ కొద్ది ఆగాను. మిమ్మల్ని కలవడానికి 1-2 సార్లు వచ్చినా నేను మిమ్మల్ని అడిగే డౌట్ మర్చిపోయింటి. ఇప్పుడు గుర్తొచ్చింది, లక్కీలా కాల్ కలిసింది. విషయం ఏమిటంటే, ఈ వేర్కోస్ వెయిన్స్ లో మీరు ప్రొసీడింగ్స్ చేస్తారు కదా, అది నరాన్ని కాల్చి తగ్గిస్తామని అన్నారు కదా, ఆ ప్రొసీడింగ్స్ చేసిన తర్వాత ఆ నరం చేసే పని ఏది చేస్తారు సార్?
అంటే అది చేయదా పని ఎట్లా? చాలా బాగా అడిగారండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇన్ఫ్యాక్ట్ ఈ షోలో ఎన్నో చెప్పాల్సుకున్న పాయింట్స్ ఈ ఒక్కదాంతోనే చెప్పే అవకాశం కూడా మాకు కల్పించారు. సో ఏంటంటే ఈ వెయిన్స్లో 2 రకాలు ఉంటాయండి. నేరుగా మసిల్స్ లోపల చొచ్చుకొని కొన్ని నరాలు అనకూడదు, సిరలు అనాలి, సిరలు ఉంటాయి. వాటిని డీప్ వెయిన్స్ అంటాం. అవి కాకుండా చర్మం కింద మన ఇప్పుడు చేయి మీద కనిపిస్తున్నట్టుగా లేకపోతే టీవీ షోలో కనిపిస్తున్నట్టుగా చర్మం కింద కొన్ని సిరలు ఉంటాయి. అవి 2 సూపర్ఫిషియల్ వెయిన్స్ అని ఉంటాయి. సో మీకు ఏమని మేము గమనించామంటే ఈ డీప్ వెయిన్స్లో పైకి పోవాలి, సూపర్ఫిషియల్ వెయిన్స్లో కూడా బ్లడ్ పైకి పోవాలి. మీకు అట్లా పోకుండా ఎక్కడైతే ఇవి 2 కలుసుకుంటాయో ఆ జంక్షన్ దగ్గర ఒక కవాటాలు చెడిపోవడం వల్ల బ్లడ్ మళ్ళీ పైకి వెళ్లకుండా మళ్ళీ సూపర్ఫిషియల్ వెయిన్స్లో కిందకు వచ్చేస్తుంది. సో మనము హీట్ ద్వారా కరిగించాలి అనుకున్న వెయిన్ ఏమి అంటే మీ బాడీలో పనికి రాకుండా మీ బాడీకి రివర్స్ డైరెక్షన్లో మీకు శత్రువులా పనిచేస్తున్న వెయిన్ని మాత్రమే తీసేస్తున్నాం. ఏవైతే డీప్ వెయిన్స్ ఉన్నాయో, ఏవైతే ప్రథమ సిరలు ఉన్నాయో, డీప్ వెయిన్స్ లోపల ఉన్నాయో వాటిని మనం ముట్టుకోవట్లేదు, వాటికి ఏం చేయట్లేదు. ఎలా ముట్టుకోకుండా ఉంటాము అంటే మనం మీకు ఎలాగైతే స్కానింగ్ చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి చెప్పామో అదేవిధంగా అదే స్కానింగ్ మిషన్ మళ్ళీ మేము థియేటర్లోకి తీసుకుపోయి అదే ఫైండింగ్స్ పెట్టుకొని ఓన్లీ సూపర్ఫిషియల్ వెయిన్స్ని మాత్రమే చాలా స్పెసిఫిక్గా కరిగిస్తామన్నమాట. సో ఈ పద్ధతి అవలంబిస్తే ఏంటంటే మీకు పనికిరాని వెయిన్ తీసేసి ఈ పనికొచ్చిన వెయిన్ మీద లోడ్ తగ్గి మామూలుగా పనిచేస్తాయి. మనం బాడీలో ఎన్నోసార్లు పనికిరాని ఆర్గన్స్ లేదా మనకి ఏదో విధంగా హార్మ్ చేసే ఆర్గన్స్ తీయటం ఇదేం కొత్త కాదు. నేనే ఫస్ట్ డాక్టర్ని కాదు. మనం అపెండిక్స్ వాచిపోతే అపెండెక్టమీ చేస్తున్నాం, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే పిత్తాశయం తీసేస్తున్నాం. అదేవిధంగా ఏంటంటే ఒక రిఫ్లెక్సింగ్ వెయిన్ అంటే పని చేయని రక్తనాళాన్ని మనం ఒక చిన్న లేజర్ అనే పద్ధతి ద్వారా తీసేస్తున్నాం. ఇంకా ఈ లేజర్ కన్నా కొత్తగా కరిగించాల్సిన అవసరం కూడా లేకుండా చిన్న బంకులను దక్కించవచ్చు, దానికి ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. బట్ ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ బాడీలో పనికొచ్చి మీ బాడీకి పనిచేసే వెయిన్ ఒక్కటి కూడా మేము టచ్ చేయం. ఏదైనా పనికిరాని వెయిన్ ఉందని మా స్కానింగ్లో మేము డయాగ్నోస్ చేసి దానివల్ల ప్రాబ్లం క్రియేట్ అవుతుంటే దానికి మాత్రమే తీసేస్తాం. సార్, గ్లో అనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు రివర్స్లో, దాని అంటే ఎందుకు ఆ ట్రీట్మెంట్, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రైట్, ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. బేసిక్గా ఏంటంటే ఒకసారి వారికోస్ వెయిన్స్ ఉన్నాయి అని చెప్పిన తర్వాత ఇంతకు మనం చెప్పిన వ్యూవర్ గారికి మనం చెప్పినట్టుగా ఏం చేస్తామంటే వారికి ఏ స్కానింగ్ అయితే చూసి మనం ఐడెంటిఫై చేసామో అదే స్కానింగ్ వాడుకుంటూ ఒక చిన్న వైర్ ఎక్కించి లోపల ఆ వైర్ చివరేమో ఒక వేడి ఉంటుంది, లేజర్ అంటుంది. ఆ లేజర్ స్విచ్ ఆన్ చేసి మెల్లగా లాగేస్తాం. కాకపోతే ఆ వేడి మిగిలిన భాగాలను అంటుకోకుండా చిన్న సూదులు ఇచ్చి కొంచెం సెలైన్ ఇస్తామన్నమాట. అలా ఇస్తే ఏమవుతుందంటే ఈ లేజర్ అనేది బాగా ఈజీగా వెయిన్స్ని కుసింపు చేస్తుంది. దాన్ని ఎండోవీనస్ లేజర్ అంటాం. కాకపోతే ఆ లేజర్ చేసినప్పుడు ఆ ఇచ్చినప్పుడు చిన్న ఇంజెక్షన్ యొక్క నొప్పి తెలుస్తుంది. ఇప్పుడు ఆ అవసరం కూడా లేకుండా ఏం చేస్తామంటే చిన్న సూది పెట్టి దాని చివర ఒక రంధ్రం ఉంటుంది, మా చేతిలో ఒక తుపాకీ గన్లా ఉంటుంది అన్నమాట. అది ప్రెస్ చేసామంటే హోలీ పిచికారీలాగా చిన్న గ్లూ లాంటిది రిలీజ్ అయ్యి లోపల వెయిన్ సీల్ అయిపోతుంది. ఇది ఇంకా మోడర్న్ టెక్నాలజీ. ఈ గ్లూ అనేది చేస్తే ఏంటంటే మీకు ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం ఏమి ఉండదు. గ్లూ చేసిన పేషెంట్ లిటరల్లీ అరగంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు అండ్ పేషెంట్స్కి రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి గ్లూ చేస్తే. ఇది చాలా లేటెస్ట్ టెక్నాలజీ. అగైన్ మేము ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వీనస్ కేసెస్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఈ గ్లూ కూడా భారతదేశంలో అత్యధికంగా మేమే చేయడం జరుగుతుంది. బట్ ఇది డెఫినెట్గా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. దీనివల్ల వెంటనే చేసుకోవచ్చు. గ్లూ కానీ ఎర్లీ స్టేజ్లో పేషెంట్స్ చేసుకుంటే వాళ్ళ తర్వాత సాక్స్లు వేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా తగ్గిపోతుంది. సార్, వెరికోస్ వెయిన్ సర్జరీ అనేది ఈ సీజన్లోనే చేయించుకోవాలి, ఈ సీజన్లో చేయించుకోకూడదు అని ఏమైనా ఉంటుందా? మెయిన్ సమ్మర్లో చేయించుకోవచ్చా సర్జరీ అనేది? అదొక జస్ట్ ఒక పొరపాటు ఆలోచన అండి. చాలామందికి ఏంటంటే ఎండాకాలం కదా మరి డిహైడ్రేట్ అయిపోతామేమో ఇవన్నీ అంటే ఇవి చాలా పాత రకం సర్జికల్ ఆలోచనలు. ఈ రోజుల్లో మేము చేసే లేటెస్ట్ ప్రొసీజర్స్ ఏవైతే కృత్రిమ రూపంలో నా లేజర్ అనే కాదు ల్యాప్రోస్కోపీ అవనివ్వండి, నీ రిప్లేస్మెంట్స్ అవనివ్వండి, కొత్తగా చేసే డాక్టర్స్ ఎవరు కూడాను ఇట్లాంటి ప్రాబ్లమ్స్ పెద్దగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఏవిస్లో ప్రతి రూమ్ ఎయిర్ కండిషన్డ్, ప్రతి థియేటర్ ఎయిర్ కండిషన్. సో ఇట్లాంటివి పెద్దగా ప్రాబ్లం ఉండదండి. సమ్మర్ వింటర్ ఎటువంటి సీజన్ సంబంధం ఏం లేదు. ప్రాబ్లం ఏంటంటే ఒకటే విషయం ఏంటంటే సీజనాలిటీ ఏంటంటే కొంచెం వింటర్ సీజన్లో కాస్త వెరికోస్ యొక్క నొప్పి తగ్గినట్టు అనిపిస్తే చాలామంది పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అది పోస్ట్పోన్ చేస్తే సమ్మర్కి పెరిగిపోతూ ఉంటుంది. సమ్మర్లో ఎలాగో చాలామంది వస్తారు. సో ఓవరాల్గా ఏంటంటే ఎటువంటి సీజనాలిటీ లేదు. ఎటువంటి సీజనాలిటీ కోసం ఇది ఆపకూడదు. నాకు చాలామంది అంటుంటారు ఇప్పుడు అమెరికా వీసాలు ఓపెన్ అయినాయి, అమెరికా వెళ్ళి వస్తాము, లేదంటే పిల్లలు చదువులని. మీ ప్రెస్సింగ్ ఫ్యామిలీ కండిషన్స్ మీద నాకు కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇది చేసుకుంటేనే బెటర్. ఇది ఎప్పటికన్నా పెరిగేదే కానీ తగ్గేది మాత్రం కాదు. ఉన్నారు ప్రజ్ఞ మిర్యాలగూడ నుండి. సార్, ప్రజ్ఞ మాట్లాడతారు. ప్రజ్ఞ, హలో హలో
మరో కాలర్ ఉన్నారు విజయవాడ నుండి. రవి గారు మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్తే అండి, డాక్టర్ గారండి. చెప్పండి గారు. డాక్టర్ పడుకున్నప్పుడు ఇద్దరులో కాలు నరం పట్టేసి అది నరం కొంచెం లావుగా వాసిందండి. అవును. అది అలా వాస్తే నేను విజయవాడలో ఒక డాక్టర్ గారి దగ్గరికి, కిరణ్ గారు అని ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. అలాగే ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే మెడిసిన్ ఇచ్చి కాలు కట్టమని చెప్పారండి. అలాగే మేజర్ ఏం కాదు, మీకు మైనర్ కాదు, వెరికోసిస్ ఇది అవును అని చెప్పారు సార్. తర్వాత కొద్ది రోజులు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత నాకు కాలు తగ్గినట్టు అనిపించక కాలు బ్లాక్నెస్ వచ్చింది, ఏది అరిపాదం దగ్గర. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బేసిక్గా ఏంటంటే చాలామంది వేరియస్ రీజన్స్కి నా దగ్గర ఇప్పటికి కూడా పేషెంట్ వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర 6 ఏళ్ళుగాను దగ్గర దగ్గర 15,000 16,000 పై దగ్గర ఆపరేషన్లు 45,000 మంది వాస్కులర్ పేషెంట్స్ నేను చూసుంటాను. వారి మట్టుకు వారే డిసైడ్ చేసుకుంటారు ఇది ఎర్లీ, ఇది పెద్ద విషయం కాదనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికి కూడా నరం బయటకు వచ్చేలా కనబడడం, క్రాంప్స్ రావటం ఇవేవి నార్మల్ కాదండి, నార్మల్ కాదు. సో వీటిని డెఫినెట్గా ట్రీట్ చేయాలి. ఆ ట్రీట్మెంట్ లేట్ అవటం వల్లనే మీ కాలంతా నల్లబడిపోతుంది. సో వారికోస్ వెయిన్స్లో రకరకాల స్టేజీలు ఉంటాయి. ఎర్లీ స్టేజ్లో ఏంటంటే వెయిన్స్ కనబడతాయి, అప్పుడు నొప్పి కానీ క్రాంపింగ్ అని ఉండదు. నెక్స్ట్ స్టేజ్లో వచ్చేటప్పటికి కాలు నొప్పులు వేయటం, కాలు పీకటం, కాలు లాగటం, సాయంకాలం అయితే కాలు కొంచెం వాచటం, నరాలు ఉప్పినట్టు కనిపించడం అవుతుంది. ఆ తర్వాత స్టేజ్లో చర్మం నల్లబడుతుంది. ఆ తర్వాత స్టేజ్లో ఆ నల్ల చర్మానికి ఏమాత్రం కూడా శక్తి లేకపోవడం వల్ల అది బర్స్ట్ అయి పుళ్ళు మారుతాయి. కాళ్ళలో పుళ్ళు రావడానికి 85% వారికోస్ వెయిన్సే కారణం. అండ్ కాళ్ళలో ఈ నరాలు ఇచ్చిపెడితే కొంచెంసేపు క్లాట్స్ ఏర్పడి గుండెకి పాకే అవకాశం ఉంటుంది, లోపల వెయిన్స్కి పాకే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల రకరకాల కాంప్లికేషన్స్ కూడా దారితీస్తుంది. సో ఈ రోజుల్లో ఏంటంటే ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఈ వెయిన్స్ స్కానింగ్ చేసే వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ స్కానింగ్ కూడా నిల్చోబెట్టి చేయాలి. సో స్కానింగ్ నిల్చోబెట్టి చేసి మీకు కానీ 7 మిల్లీమీటర్ల వెయిన్ ఉందనుకోండి, కంపల్సరీగా ఆపరేట్ చేస్తేనే తగ్గుతుంది. స్కానింగ్ చేసేది 3 మిల్లీమీటర్ వెయిన్ ఉంటే కొన్నాళ్ళు ఆగి చూడొచ్చు. ఇదంతా కూడా డెసిషన్ మేకింగ్లో ఏంటంటే కొంచెం డీటెయిల్డ్గా చూడాలి పేషెంట్ని. పేషెంట్ ఒక పరిస్థితులు వాళ్ళు ఏం పని చేసుకుంటారు అట్లాంటివి కూడా పరిగణన తీసుకొని మనం సరిగ్గా ట్రీట్మెంట్ చేయాలి. సో డెఫినెట్గా మిమ్మల్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. కాలు నల్లగా అవ్వకూడదు. కాలు నల్లగా అయితే కంపల్సరీగా పుళ్ళు పడతాయి కాళ్ళలో. అండ్ ఈ కింద ఇచ్చినప్పుడు కాల్ చేయండి, మీకు హైదరాబాద్లో అపాయింట్మెంట్ ఇస్తారు. లేకపోతే ఈ ఆదివారం కాకుండా వచ్చే ఆదివారం అంటే 17వ తారీఖు అనుకుంటా, 17, 18 ఆ తారీఖున నేను విజయవాడలో ఉంటాను, వచ్చి చూపించవచ్చు మీరు. మరో కాలర్ ఉన్నారు ప్రజ్ఞా గారు. ప్రజ్ఞా గారు మీ ప్రాబ్లం చెప్పండి. హలో చెప్పండి మేడం. హలో చెప్పండి, వినబడుతోంది. అదే నాకు కాలులో అట్లా నరాలు వచ్చినాయి. మరి మీరు చూపెట్టినంత లేవు కానీ చాలా నొప్పి కంటిన్యూ ఉంటుంది. అది నడుము వరకు నొప్పి లేస్తుంది. మళ్ళీ మెడ కూడా పీకినట్టు అవుతుంది, నిద్రపోతుంది. ఈ వారికోస్ వెయిన్స్ వల్ల ఈ కాళ్ళు నొప్పులు రావడం చాలా సహజమేనమ్మా. మేము చూపించినంత అంత సివియర్గా ఉండకూడదు యాక్చువల్గా లెక్క ప్రకారం. దానికన్నా చాలా ముందే పేషెంట్స్ రావాలి మా కన్సర్న్లోకి. ఈ చూపించేది ఏంటంటే కొంచెం బాగా ఈజీ కనిపించాలి కదా అని చెప్తాం, అట్లా చూపించడం జరుగుతుంది. సో మీరు డెఫినెట్గా కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రావాలమ్మా. ఆ వెయిన్స్ ఉబ్బి ఉండి దాంతోపాటు నొప్పి ఉంటే దాన్ని మేము సిమ్టమాటిక్ వారికోస్ వెయిన్స్ అంటాం. సిమ్టమాటిక్ వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ చేస్తేనే అవి తగ్గుతాయి, అవి మందులకి ట్యాబ్లెట్స్కి తగ్గదు. సో ఆ నెంబర్కి కాల్ చేసి వచ్చి చేయించుకోండి అమ్మా. ఓకే సార్, వారికోస్ వెయిన్స్లో ఫ్లాట్ ఫుట్ వారికోసీల్ అంటే ఏంటండి? రైట్. సో వారికోస్ సీల్ అనేది ఇంకొక వేరే కండిషన్ అండి. ఎలాగైతే కాళ్ళ నుంచి రక్తం ఇలా పైకి వెళ్ళకుండా ఇలాగ కాళ్ళు ఉండిపోతే దాన్ని వారికోస్ వెయిన్స్ అంటామో, అదేవిధంగా వరబీజం అంటే టెస్టిస్ నుంచి బ్లడ్ కూడా పైకి వెళ్ళలేకుండా మళ్ళీ వెనక్కి వచ్చి టెస్టిస్లో ఉండిపోతే దాన్ని వారికోస్ సీల్ అంటాం. వారికోస్ సీల్ ఉంటే ఏమవుతుందంటే రక్తం టెస్టిస్ నుంచి కదలకుండా ఒక దగ్గర ఉండిపోవడం వల్ల అక్కడ టెంపరేచర్ బాగా పెరిగి ఆ టెస్టిస్ యొక్క సైజ్ తగ్గిపోయి అక్కడేమో స్పర్మ్ ప్రొడక్షన్ అయిపోతుంది. ఈ వారికోస్ సీల్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. అంటే మగవాళ్ళ ద్వారా పిల్లలు కలగకపోవడానికి అతి మోస్ట్ కామన్ కారణం వారికోస్ సీల్. ఈ వారికోస్ సీల్ కూడా పాత రోజుల్లో కట్ చేసి తీసేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా చేయాల్సిన అవసరం లేకుండా చిన్న సూది పెట్టి ఒక వైర్ పంపించి లోపలే ఈ వారికోస్ సీల్ని కరిగించేసే పద్ధతి వచ్చింది. దాన్ని వారికోస్ సీల్ ఎంబలైజేషన్ అంటారు. అది చేసుకుంటే వెంటనే ఒక సేమ్ డే నుంచి పనులన్నీ యథావిధిగా చేసుకోవచ్చు అండ్ ఇవి పూర్తిగా తగ్గిపోతాయి. బట్ ఈ వారికోస్ సీల్ చేసే ముందు ఏంటంటే ఈ 2 ఆప్షన్స్ తెలుసుకోవాలి. కట్ చేసే ఆపరేషన్ ఈ రోజుల్లో పెద్దగా ప్రిఫర్ చేయట్లేదు. అదేవిధంగా ఫ్లాట్ ఫుట్ అంటే ఫుట్లో ఈ లార్జ్ ఫామ్ అవ్వకుండా ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళకి కొంచెం వారికోసిన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఇంకా తొందరగా కొంచెం అటెన్షన్ తీసుకోవడం మంచిది. ఒకవేళ సర్జరీ అయిన తర్వాత వారికోస్ వెయిన్లో అంటే పనులు వాళ్ళవి మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు? వాళ్ళ ఫుడ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా? ఏం తినొచ్చు, ఏం తినకూడదు? రైట్.
ఫుడ్ పరంగా చూసామంటే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ మా వైపు నుంచి లేవండి. వారికోస్ వెయిన్స్ పేషెంట్స్ అన్ని రకాల ఫుడ్స్ తీసుకోవచ్చు, వాళ్ళకి ఎటువంటి రెస్ట్రిక్షన్ కూడా లేదు. వాళ్ళు నార్మల్ డైట్ సేమ్ డే సాయంకాలం తీసుకోవచ్చు. ఇది ఒక పాత ఆలోచన, తిన్న ఆహారమే మన ఆరోగ్యం అనేది. ఏదో తింటే చీము వస్తూ ఉంటుంది, చీము వస్తూ ఉండదు ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. దానికి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు, అది కరెక్ట్ కాదు. ఇకపోతే ఈ వారికోస్ వెయిన్స్ లేజర్ చేసిన పేషెంట్స్ సేమ్ డే సాయంకాలం ఇంటికి వెళ్ళిపోవచ్చు, మరుసటి రోజు నుంచి పనులని యథావిధిగా అవలంబించవచ్చు. అండ్ వాళ్ళకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. మరి వాళ్ళు ఎప్పుడు కంప్లీట్గా బాగవుతారు అంటే వాళ్ళు వచ్చిన స్టేజ్ బట్టి మారుతుంది. సపోజ్ కాళ్ళలో పుండు పడిన తర్వాత వచ్చారనుకోండి, డెఫినెట్గా 3-4 వారాలు పడతాయి ఆ ఇంట్లో వెళ్ళి కట్లు గిట్లని మార్చి తగ్గించడం. కొన్నిసార్లు ఎర్లీ స్టేజ్ వచ్చారంటే చేసుకుని 3-4 రోజులు కంప్లీట్గా నార్మల్ అయిపోతారు. దీనిలో మళ్ళీ ఇంకా కొత్తగా చేస్తున్న గ్లూ ప్రొసీజర్ చేసుకుంటే అసలు పూర్తిగా ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా సేమ్ డే నుంచి పనులు చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా కృత్రిమ ఆపరేషన్లు. దీనికి అసలు చాలా కంట్రీస్లో దీన్ని ఆపరేషన్ కూడా అనరు. దీస్ ఆర్ కాల్డ్ నో టచ్ టెక్నిక్స్. సో ఈ ఆపరేషన్ అని అంటారు అన్నమాట. యాక్చువల్గా మేము అంటాం ఇండియాలో ఆపరేషన్, కానీ దీనికి ఆపరేషన్ కూడా అనరు. చిన్న సూది మార్గంలో చేస్తాం కాబట్టి అన్నీ నార్మల్గా వెంటనే చేసుకోవచ్చు పనులు. ఓకే, లింఫిడిమాకి మీ హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందండి ఏవేస్లో? రైట్, లింఫిడిమా అనగా బోధకాలు. ఓకే, బోధకాలు ఏంటంటే చాలా చిన్న చిన్న ఊళ్ళలో బోధకాలకి ఏమనుకుంటారంటే అది బోధకాలు ఓన్లీ దోమకాటు వల్ల వస్తుంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా బోధకాలు చాలా కారణాలు ఉంటాయి. దోమకాటు కారణం, నెగ్లెక్టెడ్ వారికోస్ వెయిన్స్ ఒక కారణం, అలానే ఏదైనా పెద్ద ఆపరేషన్ యూట్రస్ దగ్గర ఆపరేషన్ జరిగితే వస్తుంది, రొమ్ము దగ్గర ఆపరేషన్ జరిగితే చేతిలో వస్తుంది. అదేవిధంగా కొన్నిసార్లు ఏ చిన్న సర్జరీ జరిగినా కూడా లింఫెడిమా రావచ్చు. సో ఈ కారణాలన్నీ కూడాను మనం ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అవి చేసుకున్న తర్వాత దానికి క్రమంగా ఒక 1 to 2 hours ప్రతిరోజు కాళ్ళు కట్టి కాళ్ళకి సరైన మెషిన్ పెడితే ఈ మొత్తం వాపంతా 50 to 70% తగ్గిపోతాయి. సో ఇది తగ్గిపోతే వాళ్ళు వెంటనే వాళ్ళు పనులు చేసుకోవచ్చు. ఎక్స్ట్రా స్కిన్ ఏమైనా ఉంటే కొంచెం దాన్ని మనం తీసేసేయచ్చు. కానీ ఈ లింఫెడిమా సర్వీసు ఎట్లయితే బోన్స్ ఎముకల డాక్టర్ చూసి మీకు ఎక్సర్సైజుల కోసం ఫిజియోథెరపిస్ట్ దగ్గర పంపిస్తారో, అదేవిధంగా లింఫెడిమా డాక్టర్స్ చూసి వాళ్ళు కట్లు కట్టడానికి టైం ఉండదు. సో వాళ్ళ కట్లన్నిటి కూడా లింఫెడిమా థెరపిస్టులు పెట్టాలి. మా దగ్గర లింఫెడిమా థెరపిస్ట్ ఉంటారు, వాళ్ళు ఢిల్లీలోనో ఫారెన్ కంట్రీస్ ట్రైన్ అయిన వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఈ కాళ్ళకి సరైన కట్లు కట్టి ఈ బోధకాలను పూర్తిగా తగ్గించి పంపించవచ్చు. పూర్తిగా తగ్గిపోతుందా అండి ట్రీట్మెంట్ తీసుకుంటే? ఆల్మోస్ట్ 60 to 80% తగ్గిపోతుంది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ లింఫెడిమా పేషెంట్స్ అందరికీ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, కాలు ఫ్రీక్వెంట్గా ఎర్రగా అయిపోవడం, కాలు బాగా వాచిపోవడం అవన్నీ జరగడం వల్ల వాళ్ళు ఫ్రీక్వెంట్గా హాస్పిటల్ అడ్మిషన్స్, జ్వరం రావడం ఇట్లా జరుగుతాయి. ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. సో అవన్నీ మేజర్ కాంప్లికేషన్స్ లేకుండా బాగైపోతాయి. ఓకే, ఏవిస్లో వూండ్ కేర్ ఏ విధంగా చేస్తారండి? సో మనం దాకా అనుకున్నాం కదా, 85 to 90% ఆఫ్ ద ఫుట్ అల్సర్స్ ఆర్ నాట్ డయాబెటిక్, షుగర్ వల్ల కాదు, దే ఆర్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ వాస్కులర్ వూండ్స్. సో వాస్కులర్ వూండ్స్ ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది డాక్టర్స్ ఈ మధ్యన చూస్తుంది ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ మాత్రం వాళ్ళు చేసేసి ఈ పుండు నాకు సంబంధం లేదని పంపించేస్తారు. అది చాలా పెద్ద పొరపాటు. యాక్చువల్గా అన్నీ కూడా వాళ్ళకి ట్రీట్ చేస్తే బెటర్ అవుతుంది. సో మేమేం చేస్తామంటే మాకు ఇనిషియల్ స్టేజెస్లో చిన్న వూండ్ ఉంటే కాళ్ళు కట్లు కట్టడం, ఆ వూండ్ ఫోటో తీసుకోవటం, ఫోటోకి సాఫ్ట్వేర్లో పెట్టి పెరుగుతుందా తగ్గుతుందా చెక్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తాం. కానీ ఒక స్టేజ్ తర్వాత 5 centimeters కన్నా ఎక్కువ వూండ్ అయితే దాని మీద కొత్త చర్మం అతికిచ్చి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయడం వ్యవస్థ ఉంది మన దగ్గర. సో ఇలా చేసి ఏంటి వూండ్స్ని పూర్తిగా తగ్గించవచ్చు. సో మా దగ్గర వూండ్ సక్సెస్ రేట్ 99% మించి ఉందన్నమాట. సో ఇది చాలా మంచి సైన్. అండ్ ఆ వూండ్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా ఇంకో వ్యవస్థ ఉండాలి, ఓన్లీ లేజర్ చేస్తే సరిపోదు. సో ఒక వాస్కులర్ హాస్పిటల్ అంటే కాళ్ళకి వెళ్ళే రక్తనాళ ధమనుల సమస్యలు, వెయిన్ సమస్యలు, వూండ్ కేర్ అండ్ లింఫెడిమా కేర్ ఇవన్నీ కూడా ఉన్న హాస్పిటల్కి వెళ్తే మాత్రమే మీ ట్రీట్మెంట్ పరిపూర్ణంగా ఉంటుంది. ఓకే, వారికోస్ వెయిన్స్ కానీ లింఫిడిమా కానీ వూండ్ కేర్ కానీ వీటన్నిటికీ షుగర్ బీపీతో ఏమైనా సంబంధం ఉంటుందని ట్రీట్మెంట్ ఉన్నా పర్వాలేదా, ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? రైట్. సో వారికోస్ వెయిన్స్కి ఈ వూండ్స్కి ఎటువంటి సంబంధం అంటే వూండ్స్ కొంతవరకు షుగర్ ఉన్న వాళ్ళలో బ్యాడ్ అవుతాయి. హ్యావింగ్ సెడ్ దట్ ట్రీట్మెంట్ మనం పూనుకుంటే ఆ షుగర్ కంట్రోల్ చేసో ఏదో చేసుకొని మనం వూండ్ కేర్ చేయాలి. వారికోస్ వెయిన్స్కి లేజర్ కానీ గ్లూ చేయడానికి కానీ ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు షుగర్ పరంగా. అదేవిధంగా ఏంటంటే బీపీ కూడా మనకి ఎటువంటి స్టాపేజ్ కాదు, ఎందుకంటే బీపీ చాలా కామన్గా ఉంటుంది ఈ రోజుల్లో. దాని గురించి మనం ఏ ప్రొసీజర్ ఆపాల్సిన అవసరం లేదు. ఓకే, ఇన్సూరెన్స్తో పాటు ఇతర సౌకర్యాలు ఏమైనా ఎవిస్లో ఉన్నాయండి? రైట్. సో ఎవిస్ భారతదేశంలోనే అతిపెద్ద వాస్కులర్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికీ. కాబట్టి మా దగ్గర అన్నీ కూడా డే కేర్ ఇన్సూరెన్స్ ఉండడమే కాకుండా ఆ ఇన్సూరెన్స్ చేసుకుని సేమ్ డే వెళ్ళిపోవచ్చు. మీరు 24 hours మా హాస్పిటల్ ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము మ్యాక్సిమం చేస్తున్నాం కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ మేము ఫోర్స్ చేసాం. అవసరం లేకుండా వీళ్ళు ఎందుకు ఉంచుతున్నారు, ఊరికే వీళ్ళకి వేరే జబ్బులు అంటుకుంటాయి, వీళ్ళు ఇంటికి పంపించండి అని చెప్పి. సో వీఆర్ ద ఓన్లీ డే కేర్ అప్రూవ్డ్ వాస్కులర్ ఇన్స్టిట్యూట్ అనమాట ఇండియాలో. ఇది కాకుండాను రెండు గవర్నమెంట్స్ యొక్క ఈసీహెచ్ఎస్ అదే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఉంది. అదే కాకుండా ఏంటంటే
చాలా దగ్గరలో అంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ ఈ స్కీములు ఏట్లలో కూడా ఈ లేజర్ ప్రొసీజర్ కవర్ అవ్వట్లేదు. కాబట్టి వాళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మేము హెల్ప్ చేసి, ఎవరైనా డబ్బులు కట్టుకోలేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా హెల్ప్ చేసి చేయించే అవకాశం ఉంది. ఓకే, ఇంతకుముందు హైదరాబాద్ నుండే కాకుండా విజయవాడ నుండి కూడా కాల్స్ వచ్చినాయండి. సో ఇవి కొత్త శాఖల వివరాలు కూడా ఒకసారి చెప్తారా? రైట్, మా శాఖలు ఇప్పుడు చాలా నంబర్ ఉన్నాయండి. ఇప్పుడు హైదరాబాద్లోన, విశాఖపట్నంలోన, వైజాగ్లోన, విజయవాడలోన, భీమవరం, కాకినాడ, తిరుపతి, రాజమండ్రి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, ఈరోడ్, బెంగళూరు, మైసూర్ అండ్ కల్కటాలో ఉన్నాయి. సో మాకు ఆల్మోస్ట్ 18 బ్రాంచ్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి బ్రాంచ్లో కూడాను సేమ్ ఎక్విప్మెంట్ సేమ్ ఉంటుంది. నేను లేని ప్రదేశాలు ఎప్పుడైనా మీరు చూపించుకుంటే ఆ డాక్టర్స్ కూడా నాకు ఫొటోస్ పంపిస్తారు. హైదరాబాద్, విజయవాడ, కోల్కతాలో నేనే చేస్తాను, వైజాగ్, కోల్కతాలో నేను చేస్తాను, మిగిలిన దగ్గర నా కొలీగ్స్ చేస్తారు. ఎక్కడైనా కూడా మీకు అయ్యేది సేమ్ కేర్. అండ్ ఈ ఫొటోస్ అన్నీ కూడా ప్రైమరీ యూనిట్కి పంపించి మేమందరం ఒకసారి డిస్కస్ చేసుకొని చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.